నంద్యాల ఎన్నికల్లో గెలవకపోతే పరువు పోతుందన్న భయంతో అక్కడ అధికార పార్టీకి గెలిచేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. ఈ క్రమంలోనే ఇక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించిన వైసీపీ గాలి కొట్టుకుపోతున్నారు. స్వయంగా చంద్రబాబు 2 సార్లు వచ్చినా నంద్యాల ప్రజలు పట్టించుకోలేదు. అయితే అక్కడ వైసీపీ నిర్వహించిన బహిరంగ సభ మాత్రం సూపర్ హిట్ అయింది. అదే జోష్ లో జగన్ రోడ్ షో కూడా మొదలు పెట్టడంతో వైసీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ పెరిగింది. దీంతో చంద్రబాబు జగన్ ను తట్టుకోవాలంటే ఎలాగైనా పవన్ కళ్యాణ్, బాలకృష్ణను రంగంలోకి దించాలని భావిస్తున్నారు. పవన్ మాత్రం ఇప్పుడు నంద్యాలలో టీడీపీ తరఫున ప్రచారం చేశాక అక్కడ టీడీపీ ఓడిపోతే జనసేనపై తీవ్రమైన ఎఫెక్ట్ పడుతుందని పవన్ వెనకడుగు వేస్తున్నారని సమాచారం. ఆయన పవన్ కి ఎంతో కొంత ప్యాకేజీ ఇచ్చి రోడ్ షో చేయించాలని బాబు ఆలోచిస్తున్న సమాచారం. ఆయన పవన్ ఎప్పుడు మాట్లాడతాడో, ఎప్పుడు సైలెంట్ అవుతాడో ఎవరికి తెలియదు. పవన్ ను జనాలు అస్సలు నమ్మడం లేదు. జనసేనను ఓ రాజకీయ పార్టీకి చాలా మంది గుర్తించడం లేదు. ఈ మధ్య టీడీపీని తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ పార్టీకి ఎలా ప్రచారం చేస్తారన్న ప్రశ్న కూడా వస్తుంది. ఇక హిందూపురం ఎమ్మెల్యే చంద్రబాబు బావమరిది నందమూరి బాలకృష్ణ కూడా నంద్యాలలో దించాలని సమాచారం. హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ తన సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు. అక్కడ బాలయ్య కనపడడం లేదని జనాలు ధర్నాలు చేయడం కూడా జరుగుతుంది. ఇక బాలయ్య తన సొంత నియోజకవర్గాన్ని గాలికి వదిలేసి నంద్యాల వచ్చి ఇక్కడ జనాలు టీడీపీకి ఓట్లేమంటే జనాలు ఎలా వేస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఏదేమైనా పవన్, బాలయ్య నంద్యాలలో టీడీపీ ప్రచారం చేస్తే అది టీడీపీ కంటే వైసీపీకే ప్లస్ అవుతుందని రాజకీయ వర్గాలు అంచనాలు వేస్తున్నాయి.